పిల్లల డ్రైవింగ్ పై నిఘా పెట్టామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. గడిచిన 10 నెలల్లో 6,000కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పిల్లలు మారం చేస్తున్నారనో తల్లిదండ్రులు వాహనాలు అస్సలు ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు వాహనం నడుపుతూ గనక దొరికితే జైలు పాలవుతారని అంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. నగరంలో మైనర్ డ్రైవింగ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పిల్లలు మారం చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రమాదాల బారి పడుతున్నారు పిల్లలు. అయితే దీనికి సంబంధించి అసలు ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చూసుకుంటే ముఖ్యంగా ఈ మైనర్ డ్రైవింగ్కి సంబంధించి బిలో 18+ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి బండ్లు ఇవ్వడానికి కూడా నిరాకరించాలి. అలాంటిది తల్లిదండ్రులు బండ్లు ఇవ్వడం, ఆ తర్వాత ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి. మీరు దానికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? దాదాపు ఈ సంవత్సరం హైదరాబాద్లో 6,500 పైన కేసెస్ మైనర్ డ్రైవింగ్ పైన రిజిస్టర్ అయింది. బిలో 18 years ఎవరు డ్రైవింగ్ చేస్తారో వాళ్ళపైన ఈ కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్తో మనము ఆ పేరెంట్స్ కానీ, గార్డియన్స్ కానీ, ఆ వెహికల్ ఓనర్స్ కానీ ఎవరు వెహికల్ ఇస్తారు మైనర్స్కి, వాళ్ళపైన కూడా కేసెస్ నమోదు చేస్తున్నాము. ఎంవీ యాక్ట్ ప్రకారము ఈ కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనము ఛార్జ్ షీట్ ఒక జూనైల్ కోర్టులో ఈ బిలో 18 years ఎవరు ఉంటారు మైనర్స్ పైన వేస్తాము. తర్వాత అక్కడ ఫర్దర్ పనిష్మెంట్ ఏముంటుంది డిసైడ్ అవుతుంది. అట్లనే పేరెంట్స్, గార్డియన్స్, వెహికల్ ఓనర్స్ ఎవరు వెహికల్స్ ఇచ్చారో వాళ్ళపైన నార్మల్ కోర్టులో మనం ఛార్జ్ షీట్ వేస్తున్నాము. వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ అంటే 18+ బిలో అనేది ఉంటుంది, కానీ దాంట్లో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు, వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి? 16 to 18 years అంటే 16 to బిలో 18 years ఎవరు ఉన్నారు వాళ్ళ పైననే ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. ఓకే, ప్రమాదాలకు సంబంధించి కావచ్చు, యాక్సిడెంట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అంటే మైనర్లు అంటేనే ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చూసిన విధానానికి సంబంధించి కావచ్చు, మీరు ఎంతవరకు గమనించారు? అంటే ఇప్పుడు ఈ కాలేజ్కి, ఇంటర్మీడియట్కి తీసుకొని వెళ్ళడము, లేదంటే స్కూల్స్కి వెహికల్స్ తీసుకొని వెళ్ళడము, సో ఇది జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా అక్కడ కొన్ని ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, లేదంటే హెల్మెట్ వేయకుండా వెళ్ళడము, రాంగ్ సైడ్లో వెళ్ళడము, ట్రిబుల్ రైడింగ్ చేయడము, ఇట్లా స్టంట్స్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో దానిపైన మనము ఫోకస్ పెట్టాము. అక్కడ కూడా మన వాళ్ళని పెట్టి వాళ్ళని ఆ వెహికల్స్ని పట్టుకుంటున్నాము. సో ఈవెన్ పేరెంట్స్ కూడా మన విజ్ఞప్తి ఏమంటే, ఇట్లా వెహికల్స్ ఇచ్చి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే వాళ్ళపైన కేసు అయినప్పుడు డెఫినెట్లీ స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్కి కూడా అది ప్రాబ్లమే. ఇది పోలీస్ వెరిఫికేషన్లో ఫ్యూచర్లో జాబ్ వెరిఫికేషన్ ఉండొచ్చు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉండొచ్చు, అప్పుడు అన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. లైసెన్స్ లేకుండా ఎవరు కూడా డ్రైవింగ్ చేయవద్దు. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో అంటే కేసులు కూడా గమనిస్తే అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు కొంచెం పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. దీనిపైన మీ యొక్క నిఘా ఏ విధంగా ఉంటుంది? అంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే దీనిపైన చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము. మైనర్ డ్రైవింగ్ పైన చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము. ఫైనే కాకుండా ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ చేస్తున్నాము. సో దాన్ని బట్టి మనకు ఏమంటే సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ ఇంక్రీజ్ అయింది. మనం కూడా అన్ని జంక్షన్స్లో ఎక్కడ కూడా మైనర్ డ్రైవింగ్ ఒక దగ్గర కూడా ఉండకుండా మన నోటీస్కి వస్తే ఇమీడియట్గా వెహికల్ని కూడా మనం ఫాలో అప్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం. వెహికల్ని పట్టుకున్న తర్వాత అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆ వెహికల్ని పట్టుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంటుంది? సో వెహికల్ పట్టుకున్న తర్వాత కన్సర్న్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. వెహికల్ని టెంపరీగా పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసుకుంటాము. డీటైన్ చేసుకున్న తర్వాత వెహికల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత జువెనైల్ కోర్టులో ఎంవీ యాక్ట్ కింద మైనర్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళపైన ఛార్జ్ షీట్ అవుతుంది. అట్లనే మన వేరే జనరల్ కోర్ట్స్లో గార్డియన్, పేరెంట్స్, వెహికల్ ఓనర్ ఎవరు ఇచ్చారు వాళ్ళపైన కూడా ఛార్జ్ షీట్ అవుతుంది. తర్వాత కోర్టులో పనిష్మెంట్ వాళ్ళకి డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తే సార్, మైనర్లు ఇలా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేదా బైక్లు నడిపే వాళ్ళు కావచ్చు, పిల్లలు మారం చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి బండ్లు ఇవ్వడం కావచ్చు, కార్లు ఇవ్వడం కావచ్చు జరుగుతుంది. సో దీనిపైన మీరు ఏ విధంగా ఫోకస్ పెట్టారు? మీరు తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు చేశారు? ముఖ్యంగా ఇప్పటికే మీరు చెప్పారు ఫర్దర్గా వాళ్ళకి జరగాల్సిన
ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పడతారని చెప్పి. సో మీరు చివరిగా ఏం సూచిస్తారు దీనికి సంబంధించి? ఇలా కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ మీరు ఇంట్లో వెహికల్స్ ఉన్నాయి, 2 వీలర్స్ ఉంది, 4 వీలర్స్ ఉంది అని పిల్లలకి లైసెన్స్ లేకుండా మీరు వెహికల్స్ని ఇవ్వకండి. అది మీరు మంచి ఒపీనియన్తో ఇచ్చుంటే కూడా యాక్సిడెంట్ కావచ్చు, వేరే ఏమైనా ప్రమాదం కావచ్చు, అట్లనే ఏమైనా కేసెస్ అయితే కూడా డెఫినెట్లీ ఆ పిల్లల ఫ్యూచర్కే ప్రాబ్లము. ఇప్పుడు ఒక చిన్న విషయంతో వాళ్ళ ఫ్యూచర్ని మనము ఖరాబ్ చేయవద్దు. సో పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి, పేరెంట్స్ కూడా విజ్ఞప్తి, వాళ్ళు కూడా వేరే వాళ్ళ వెహికల్ కూడా తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దాని మీద కూడా మీరు నిఘా పెట్టాలి. నిఘా పెట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే రాహుల్ హెగ్డే తెలుపుతున్న వివరాల ప్రకారం పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మారం చేస్తున్నారని చెప్పేసి పిల్లలకి బండ్లు ఇవ్వడం, ఆ తర్వాత ప్రమాదాల బారిన పడుతున్నారు కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి, ఒకవేళ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి శిక్షలకి అర్హులు అవుతారని చెప్పేసి, కాబట్టి జాగ్రత్తగా ఉండి పిల్లలకి మారం చేసినా కూడా జాగ్రత్తలు చర్యలు తీసుకునేలాగా, వాళ్ళు ఎప్పుడు కూడా బండ్లు తీసుకోకుండా 18+ దాటిన తర్వాతనే వాళ్ళకి బండ్లు చేతికిచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే రాహుల్ హెగ్డే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.